నేటి అసెంబ్లీ ఈసీ సమావేశానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి రాష్ట్ర ఈసీ మెంబరు సంగి రమణ గారికి, అదేవిధంగా జిల్లా ఉపాధ్యక్షులు మేకల ఓంకర్ గారికి, జిల్లా సెక్రటరీ తాళపల్లి రమేష్ గౌడ్ అన్న గారికి, అదేవిధంగా నియోజకవర్గ ఉపాధ్యక్షులు వీర్ల చిన్న గారికి నా యొక్క ప్రత్యేక జైలు తెలియజేసుకుంటూ, నేటి సమావేశంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబోయేటువంటి స్థానిక ఎలక్షన్లలో ఏ విధంగా మనం ముందుకు పోవాలి, అదేవిధంగా ఇప్పుడు అన్ని పార్టీలు కూడా లేవనెత్తినటువంటి అంశము. వాటి అన్నింటికంటే ముందే బహుజన్ సమాజ్ పార్టీ నుంచి బీసీలకు 42% ఏదైతే రిజర్వేషన్ కావాలని అడిగారో, బీసీలకు ఏదైతే 42% వాటా కావాలి, అదేవిధంగా బీసీలను ఈ దేశంలోనే మొట్టమొదటిగా బీసీలకు మంత్రివర్గంలో స్థానం ఇచ్చినటువంటి పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. బీసీలకు రాజ్యాధికారం వైపు రాజకీయ చైతన్యం కలిగినటువంటి పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. కాబట్టి ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీలో మేము పనిచేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, ఈరోజు బీసీలనైనా ఎస్సీ ఎస్టీలనైనా ఏవైతే నిమ్న వర్గాలు ఉన్నాయో ఆ నిమ్న వర్గాలను ఒకనాడు అధికారానికి దూరంగా, చదువుకు దూరంగా, విద్యకు ఉపాధి అవకాశాలకు దూరంగా పెట్టి వాళ్ళని అజ్ఞానంలో మగ్గబెట్టినటువంటి మనువాద పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటికి సమానంగా, వాటికి ధీటుగా ఈరోజు ఈ నిమ్న వర్గాలు బహుజన్ సమాజ్ పార్టీని ఎంచుకొని బహుజన్ సమాజ్ పార్టీలో పనిచేస్తూ మిగతా ఏవైతే బూర్జువా పార్టీలు ఉన్నాయో వాటికి ధీటుగా వీళ్ళు ఎదుగుతున్నారు. అదేవిధంగా ఈరోజు రాజ్యాంగం మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించినటువంటి రాజ్యాంగం ఏదైతే ఉన్నదో ఆ రాజ్యాంగం మీద అనేక కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు మళ్ళీ ఎవరైతే కుట్రలు చేస్తూ ఉన్నారో వాళ్ళే రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని ఇలా రాజ్యాంగమే మాకు శరణు, రాజ్యాంగమే దిక్కు అని చెప్పేసి రోడ్ల మీద ధర్నాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలు అర్థం చేసుకోవాలి, భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ గారు ఎంతో ఆలోచించి ఎంతో మేధో సంపత్తి సంపాదించుకొని ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందిన తర్వాత రాజ్యాంగాన్ని రాసి ఈ నిమ్న వర్గాలు ఏవైతే ఉన్నాయో, అంచబడుతున్న వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్లకు చదువు ఇవ్వాలా, వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలా, వాళ్ళకు అన్ని రంగాల్లో కూడా అవకాశాలు కల్పించాలని చెప్పేసి వాళ్ళని ఈరోజు దేశంలోని సమున్నత స్థానానికి వెళ్ళే విధంగా, అన్ని రంగాల్లో వాళ్ళ అభివృద్ధి చెందే విధంగా రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. అలాంటి రాజ్యాంగం మీద దాడులు జరుగుతూ ఉంటే కూడా ఈరోజు నిమ్న వర్గాల నుంచి ప్రజలు ముందుకు రాకపోవడం, వాళ్ళ మీద వ్యతిరేకత తెలుపకపోవడం చాలా బాధాకరమైన విషయం. కాబట్టి రాజ్యాంగాన్ని మేనిఫెస్టోగా కలిగినటువంటి పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ, ఆ రాజ్యాంగాన్ని కాపాడేటువంటి పార్టీ కూడా బహుజన్ సమాజ్ పార్టీ. అది గుర్తించి ప్రజలందరూ కూడా బహుజన్ సమాజ్ పార్టీలో చేరండి, రండి మా పార్టీలోకి. మన పార్టీ ఇది ఏ ఒక్కరి సొంతం కాదు. బహుజన్ సమాజ్ పార్టీ మహనీయుల ఆశయాలు, మహనీయుల ఆలోచన విధానాలతో ముందుకెళ్తా ఉన్నది బహుజన్ సమాజ్ పార్టీ. కాబట్టి ఈ రేపు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లలో కూడా బహుజన్ సమాజ్ పార్టీ అన్ని స్థానాల నుంచి అన్ని విధాలుగా సిద్ధమవుతూ ఉన్నది. కాబట్టి ప్రజాక్షేత్రంలో యుద్ధం చేయడానికి బహుజన్ సమాజ్ పార్టీ అన్ని విధాలుగా, అన్ని వైపుల నుండి కూడా సిద్ధమవుతూ ఉన్నది. ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారు, అభిమానిస్తారు, ఉన్నత శిఖరాలను చేరుకుంటారు. కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీలో ఏదైతే బీసీల 42% వాటా కానివ్వండి, లేదంటే పాఠశాలలు ఈరోజు అధ్వాన్నంగా తయారైనాయి. ఆ రోజు ఉత్తరప్రదేశ్లో మాయావతి గారు ముఖ్యమంత్రి అయిన 100 రోజుల్లోనే వేలాది పాఠశాలను నిర్మాణం చేశారు, వేలాది ఇండ్లు కట్టించారు, లక్షలాది ఇండ్లను కట్టించారు. 100 రోజుల్లోపే దాదాపు 8 లక్షల ఎకరాల భూమిని పంచడం జరిగింది. కాబట్టి ఇవన్నీ చేసింది బహుజన్ సమాజ్ పార్టీ. కాబట్టి చేసినాము అని చెప్పేసి చెప్పుకోవడానికి బహుజన్ సమాజ్ పార్టీకి బాజాప్తా అర్హత ఉన్నది. బహుజన్ సమాజ్ పార్టీకి హక్కు ఉన్నది ఓట్లు అడగడానికి. ఈ మిగతా పార్టీలు ఏవైతే ఉన్నాయో, కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, ఇతరత్ర పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటికి ఓట్లు అడిగే హక్కు కానీ, ఓట్లు అడగడానికి ప్రజల్లో తిరిగే అర్హత కానీ లేవు అని చెప్పేసి మేము బాజాప్తా చెప్తా ఉన్నాం. ఎందుకంటే బహుజన్ సమాజ్ పార్టీ చేసినటువంటి పనులు అన్నీ ఇన్ని కాదు, చాలా పనులు చేసి ఉత్తరప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చూసే 100 రోజుల్లోనే చాలా పనులు చేసిళ్ళు. 4 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి మాయావతి గారు ఎన్నో విప్లవాత్మకమైనటువంటి మార్పులకు శ్రీకారం చుట్టిళ్ళు. ఈరోజు క్రైమ్ రేటును తగ్గించడంలో కానివ్వండి, ఐఏఎస్లను, ఐపీఎస్లను, ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన ఐఏఎస్లు అయినా, ఐపీఎస్లు అయినా వాళ్ళకు ఎస్పీ హోదాలో కూర్చున్నటువంటి దాఖలాలు లేవు, కలెక్టర్ సీట్లో కూర్చున్నటువంటి దాఖలాలు లేవు. కానీ మాయావతి గారు ముఖ్యమంత్రి అయిన 100 రోజుల్లోపే 90 మంది ఎస్పీలను, ఐఏఎస్లను డైరెక్ట్ కలెక్టర్లుగా, 90 మంది ఐపీఎస్లను డైరెక్ట్ ఎస్పీలుగా వాళ్ళ కుర్చీలో కూర్చోబెట్టినటువంటి ఘనత మాయావతి గారికే దక్కింది. కాబట్టి బ్యూరోక్రటిక్ పవర్ కానివ్వండి, ఎకనామికల్ పవర్ను కానివ్వండి, ల్యాండ్ మీద పవర్ను కానివ్వండి, ప్రతి ఏదైతే రాజ్యాధికారం చేతిలోకి వస్తే ఎన్ని రకాల పవర్స్ అయితే వస్తాయో అన్ని రకాల పవర్స్ని వాడుకొని సంపూర్ణంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందించినటువంటి పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీ గురించి ఒకసారి ఆలోచించండి, ఈ పార్టీ గురించి తెలుసుకోండి. ప్రతి కార్యకర్త కూడా ఇవాళ సైనికుల్లా పనిచేయాల్సినటువంటి సమయం వచ్చింది.
రాబోయే స్థానిక సంస్థలపైన కూడా ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు అధిక ప్రాధాన్యత ఉన్నది. వాళ్ళందరూ కూడా రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో సిద్ధమై అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలి ప్రజాక్షేత్రంలో నిలబడడానికి. ఎందుకంటే సమస్యల మీద కొట్లాడాల్సింది ఎవరైతే సమర్థులు సైలెంట్గా ఉంటారో ఆ సమర్థులే రాజ్యం వెళ్తారు అన్నట్టుగా ఇలా బహుజన్ సమాజ్ పార్టీకి సంబంధించిన మేధావులు చాలామంది ఉన్నారు. అందులో చాలామంది యువకులకు చాలా జ్ఞానం ఉన్నది, చాలా సమర్థవంతులు ఉన్నారు. కానీ ఆర్థికంగా లేకపోవడం వలనో లేదంటే సామాజికంగా వాళ్ళు కొంచెం వెనక్కి నెట్టివేయడం వలన వాళ్ళు రాజ్యాధికారానికి దూరంగా ఉన్నారు, రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కానీ అందరూ కూడా బహుజన్ సమాజ్ పార్టీ అండ ఉన్నది మనకు. బహుజన్ సమాజ్ పార్టీలో అందరూ కూడా యువకులు రాజ్యాధికారం వైపు నడవాలి, రాజకీయాలకు రావాలి, అవకాశాలన్నింటినీ కూడా అందిపుచ్చుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు జరిగినటువంటి ఈసీ మీటింగ్లో ముఖ్య అతిథిగా వచ్చినటువంటి సంగి రవణ గారికి, అదేవిధంగా జిల్లా ఉపాధ్యక్షులు మేకల ఓంకార్ గారికి, అదేవిధంగా జిల్లా సెక్రటరీ గారు తాళ్ళపల్లి రమేష్ గౌడ అన్న గారికి, ఇట్లా చిన్న గారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క సమావేశం గురించి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి సంగి రవణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. జయశంకర్ భూపాల్పల్లి